హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్‌లో అలసంద గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. ఏ చట్నీతో అయినా తినొచ్చు. చికెన్, మటన్ కర్రీల్లోకైతే ఇంకా బావుంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. అలసంద గారెలు అస్సలు నూనె పీల్చుకోవండి. చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గారెల కోసం నేను 1 కప్పు తెల్ల అలసందలు తీసుకున్నానండి. ఇవి పావు కేజీ వరకు ఉంటాయి. వీటిని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని 4 లేదా 5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మరొకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాంటి రంధ్రాల గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అందులో నుండి ఎక్స్ట్రా వాటర్ కారిపోతాయండి. నీళ్లు పూర్తిగా కారిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా అలసందలు వేసుకొని వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా ఇలా కొంచెం గట్టిగాను అలాగే కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగతా అలసందలను కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి మీరు తినే కారానికి సరిపడా 5 లేదా 6 పచ్చిమిర్చిని వేసుకొని అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ముందు వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పల్స్ మోడ్‌లో 1 లేదా 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు ఇలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూనే ఉండాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అలసందల పేస్ట్‌లోనే వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, పుదీనా కొంచెం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. అలసందలు గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పిండి ఇలా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే గారెలు నూనె పీల్చుకోకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చక్కగా వస్తాయి. గారెల్ని ఇలా చేతుల మీద ఒత్తుకొని చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చండి. ఇలా రాని వాళ్ళు తడి కాటన్ క్లాత్‌ని నీళ్ళని గట్టిగా పిండేసి తీసుకోవాలి. చాపింగ్ బోర్డు మీద కానీ ఇలా ఒక పీట మీద కానీ క్లాత్‌ని పరుచుకొని వడకు సరిపడినంత పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచగాను, మరీ మందంగాను కాకుండా గారెలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గారెలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్‌ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గారెలను బాండిల్లో పట్టినన్ని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక సైడు 1 నిమిషం కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి. అప్పుడే గారెలు నూనెలో విడిపోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా పైన మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండే, స్పైసీగా ఉండే అలసంద గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండీ! టమాటో, పచ్చిమిర్చి చట్నీతో బావుంటాయి. అలాగే టమాటో పండుమిర్చి పచ్చడితో కూడా బావుంటాయి. చికెన్ లేదా మటన్ గ్రేవీ కర్రీలతో కూడా చాలా బావుంటాయి. టిఫిన్స్‌లోకి చేసుకునే పల్లీ చట్నీతో కూడా బావుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.